అందరికి నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చేస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ నుండి జీవన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నుండి జగ్గారెడ్డి కావచ్చు, అదేవిధంగా బీజేపీ నుండి అరవింద్ గారు కావచ్చు, ఎంపీ అరవింద్ గారు కావచ్చు, నిజామాబాద్ నుండి. అయితే వీళ్ళ యొక్క భాషా పరిజ్ఞానం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, సంఘటనగా మనం ఈరోజు చూడవచ్చు. ఎందుకంటే ఒక పోలీస్ అధికారుల పైన మన ఎంపీ అరవింద్ గారు ఏ విధంగా మాట్లాడతారంటే ఒళ్ళు బలిసిందా అని మాట్లాడుతూ ఉంటారు. ఒక సిఐ మీద, ఒక ఎస్ఐ మీద దౌర్జన్యానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఎందుకంటే ఒక పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల్ని కాపాడడానికి ఉంటుంది, కానీ రాజకీయ నాయకులు అది పోలీస్ వ్యవస్థను నిర్వహణం చేస్తూ ఉన్నారు. సో దయచేసి బండి సంజయ్ గారు, అదేవిధంగా ఎంపీ అరవింద్ గారు నిజామాబాద్ నుండి, దయచేసి మీరు పోలీసులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళను తిట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు, ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎందుకంటే వాళ్ళ యొక్క వర్క్ ఏంటిది, ఎన్నికల దగ్గర ఎటువంటి గొడవలు కాకుండా ఆ యొక్క ప్రదేశాలలో గుంపులుగా ఉండకుండా వాళ్ళు చూసుకునే బాధ్యత పోలీస్ వాళ్ళ మీద ఉంటుంది. సో మీరు ఏ పార్టీ వాళ్ళకి సంబంధం లేదు. మీరు ఎవరు బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, లేకపోతే స్వతంత్ర అభ్యర్థి వాళ్ళకి తెలియనప్పుడు డైరెక్ట్ ప్రతి ఒక్కరు టచ్ చేస్తూనే ఉంటారు, వెళ్ళండి అని. అంత మాత్రాన నా వ్యక్తిని నువ్వు కాలర్ పట్టుకుంటావా, నా యొక్క కార్యకర్తనే నువ్వు కొడతావా? వాళ్ళు ఆడ కొట్టే పరిస్థితి ఉంటే కొడతారు. ఎందుకంటే మనం చేసే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఆ సిచ్యువేషన్ అనేది. సో ఆ విధంగా వీళ్ళు ఫోన్ చేసి నన్ను కొట్టిండు, మీరు రావాలనేసరికి ఆయన వచ్చి ఏదో రేంజ్లా ఒళ్ళు బలిసిందా అని వార్నింగ్ ఇస్తాము. సో అసలు వ్యవస్థ ఎడిపోతాను. సో అటువంటప్పుడు డైరెక్ట్ ఇటువంటి రాజకీయ నాయకుల మీదనే కేసులు బకాయించాలి. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద అసలు ప్రజలకు నమ్మకం పోతుంది. రాజకీయ నాయకులు ఇటు జీవన్ రెడ్డి అసలు మాస్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు పోలీసులకు. అదేవిధంగా జగ్గారెడ్డి ఒక సిఐని లంజా కొడక అని విపరీతమైనటువంటి మాటలతోటి భయపట్టిస్తూ ఉన్నాడు. అక్కడ డిఎస్పీ గారు ఉన్నప్పుడు ఆయన ముందే మరి మాటలు తిట్టడం, ఎవడు వాడు ఎస్ఐ అని ఆ విధంగా తిట్టడం అనేది తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అది ఒక అవమానంగా భావించవలసినటువంటి పరిస్థితి రోజు ఉంటుంది. ఎందుకంటే అతను రేపు ఈరోజు అట్లా తిట్టడం వల్ల రేపు పొద్దున అతని యొక్క విధి నిర్వహణలో భాగంగా తన యొక్క కింది కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, అతన్ని చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చిన్న చూపు చూడడం వల్ల ఆ యొక్క వ్యక్తి ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు, ఆస్కారం కూడా ఉండవచ్చు. సో దయచేసి అధికారులు ఆలోచించాలి. ఇటువంటి జగ్గారెడ్డి ఒకప్పుడు ఏదో అనుకున్నారు, కానీ టెక్నాలజీ మారినా కొద్దీ అటువంటి వాటికి దూరంగా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ గట్టిగా బలంగా ప్రజల కోసం ఖచ్చితంగా బలంగా ఉన్నప్పుడే మరి ప్రజలకు నమ్మకం కలుగుతుంది. సో దయచేసి జగ్గారెడ్డి గారు మీరు ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. లేకపోతే అతని మీద కేసు ఫైల్ చేసి ఒక కేసు లాంటిది పెట్టి జైలుకు పంపినట్లయితే ఇటువంటి పరిణామం మళ్ళా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి రాదు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా తెలంగాణ పోలీసులకు. అదేవిధంగా ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే మనం ఏం నేర్చుకుంటున్నాం ఇటు పోలీస్ వ్యవస్థ నుండి కానీ, రాజకీయ నాయకుల వ్యవస్థ నుండి కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటిది రోజు అంటే ఒక తిట్లు నేర్చుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారే తన యొక్క భాషా పరిజ్ఞానం మార్చుకోలేనటువంటి పరిస్థితి రోజు మనం ఉన్నాం. సో ఒక సీఎం అనేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా తన యొక్క అది రోల్ చేయగలుగుతాడో అటువంటి రోల్ చేయలేకపోతా ఉన్నాడు. ఓన్లీ ఒక తిట్ల మీదనే ప్రోగ్రాంలు అతను స్టార్ట్ చేయడం వల్ల ఒక సీఎంను పట్టుకొని ఒక వార్డు మెంబర్ కూడా ఏందిరా అనేటువంటి పరిస్థితి, నీకే తొండలు పైర్లో పంపిస్తాం రా అనేటువంటి ఒక పరిస్థితి. అంటే ఒక సామాన్య మానవుడు కూడా సీఎంను రా అనే దగ్గరికి కూడా ఈరోజు సిచ్యువేషన్ తీసుకొచ్చింది. సో దయచేసి అటువంటి పాల్పడకుండా మరి రెస్పెక్ట్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇతరులకు ఇస్తామో ఇతరుల నుండి కూడా మనకు ఆ రెస్పెక్ట్ను పొందాలంటే ఖచ్చితంగా అటువంటికి భాషా పరిజ్ఞానానికి స్వస్తి చెప్పాలి, చెడు
భాషకు. సో, దయచేసి మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని కూడా మీరు ఈ విధంగా షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా షేర్ చేయండి. ఎందుకంటే సమాజం మన మీద ఉన్నప్పుడు సమాజంలో మనకు కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచన మన మనిషికి రావాలి. ఎందుకంటే సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నప్పుడే మరి మన యొక్క సమాజం అనేది మార్పు చెందుతుంది. సో, దయచేసి అటువంటి లాంగ్వేజ్‌ని మళ్ళా మనం చూడకుండా ఉండాలంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఒక డిబేట్ పెట్టుకొని దాని మీద డైరెక్ట్ అసెంబ్లీలోనే ఒక చర్చ పెట్టండి ఓన్లీ తిట్ల మీద. ఎందుకంటే అది ఇగ తగ్గే విధంగా లేదు. ఎవరికి వారు అది చిన్న నుండి పెద్ద వరకు, పెద్ద నుండి చిన్న వరకు అది పాకుతూ పోతుంది పైకి. సో, దయచేసి మీరే ఒక అసెంబ్లీలో ఆ యొక్క చర్చ చేయండి. ఇక నుండి గనుక ఎవరైతే ఈ విధంగా మాటలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలుంటాయని మీరే ఒక అసెంబ్లీలో ఒక చర్చ పెట్టుకున్నట్లయితే మరి మా యొక్క ప్రజలను మేము అది చూసైనా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఓవైసీ కార్యకర్తలు కావచ్చు, ఈ విధంగా సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలకు ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని తిట్టడం ద్వారా ఒక పోలీస్ అనేటువంటి వ్యవస్థ వార్నింగ్ ఇచ్చినట్లయితే ఆ యొక్క కార్యకర్త అక్కడనే ఆగిపోతాడు. సో, దయచేసి ఇటువంటి వాటికి స్వస్తి చెప్పుదాం. ఒక మంచి వ్యవస్థను తీసుకురావాలని నేను మనసారా అధికారులకు కోరుకుంటూ ఓకే. ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.